రాష్ట్రంలో ఇల్లు కూల్చుతా ఉన్నారు, దాన్ని మీరు ఎట్లా చూస్తారు? అదే అండి, చాలా తప్పు, వాళ్ళు చేసేది చాలా తప్పు కాబట్టి మేము ఇలాంటివి చేస్తున్నాము. ఇంకోటి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఖాళీ చేయించేసి ఎక్కడ పంపిస్తున్నారు? అదే మళ్ళీ కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకే పంపిస్తున్నారు, కానీ కాంగ్రెస్ చేస్తుంది అంటూ స్పెషల్గా ఏం లేదు. కాబట్టి జనాలు దీన్ని ఆలోచించి రేపు రానున్న రోజుల్లో మళ్ళీ బుద్ధి చెప్తారని గట్టిగా మేము చెప్పడం జరుగుతుంది. ప్రజాప్రభుత్వంలో ప్రజలంతా సంతోషంగానే ఉన్నారు, కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నేతలు దుమ్మెత్తి పోస్తా ఉన్నారు, ప్రజలను డైవర్షన్ చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. ఎందుకు దుమ్మెత్తి పోస్తారండి? ఊరికేనే చేస్తారా? జనాలు చూస్తున్నారు, పేద ప్రజలు. సరే మామూలుగా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ ఇల్లులు కూడా ఉన్నాయి, అక్కడి నుంచి వెళ్ళొచ్చు కావాలంటే, కానీ పేద ప్రజలే వాళ్ళకి ఏం చేయలేరు, మేము ఎట్లా చెప్తే అట్లా వింటారు అని చెప్పే పరిస్థితిలో వాళ్ళు వింటారు. కాబట్టి మీరు చేస్తున్నారు, కాబట్టి ఇది చాలా తప్పు. దీన్ని బాగా మేము ఖండిస్తున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి ఇట్లాంటివి చేయడం ఇంకా ముందు ముందు కూడా చాలా స్ట్రాంగ్గా చేస్తాం. మేము అక్రమంగా కట్టుకున్న ఇళ్ళనే కూల్స్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. లేదండి, అక్రమంగా కట్టుకున్న ఇల్లులు కూల్చట్లేదు, పట్టా ఉన్న ఇల్లులను కూల్చుతున్నారు. అప్పుడు కూడా గతంలో వాళ్ళే 60 సంవత్సరాల కింద వాళ్ళే పట్టాలు ఇస్తారు, మళ్ళీ వాళ్ళే కూలగొడతారంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది సమాజం చూస్తుంది. రేపు ఇదే బుద్ధి చెప్పబోతుందండి. అంటే కేవలం అక్రమంగా కబ్జాలు చేసి కట్టుకున్న వాటినే కూలుస్తా ఉన్నామని ప్రభుత్వం చెప్తా ఉన్నారు, మీరేమో దౌర్జన్యంగా కూలుస్తా ఉన్నారు పేదల ఇళ్ళని మీరు చెప్తా ఉన్నారు. అక్రమంగా కట్టుకునేవి 50 ఏళ్ళ నుంచి కట్టుకునేవన్నీ అక్రమం ఇప్పుడు ఎప్పుడు ఎట్లయిపోయినాయి అన్న. 120 ఏళ్ళ చరిత్ర ఉన్న మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పర్మిషన్లే కదన్న ఇవి. ఇప్పుడు కొత్తగా ఈ 2.5 సంవత్సరాల నుంచి కట్టలేదు కదా. 50 ఏళ్ళ నుంచి పట్టాలు తీసుకొని కట్టుకున్న వాళ్ళు ఈ 2.5 సంవత్సరాలలో అక్రమం ఎట్లయితుంది? అంటే గత ప్రభుత్వాలు చేసినటువంటి పాపాలకి ఇప్పుడు సామాన్యులు బలవుతా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వం ఎవరిది? మీదే కదా, కాంగ్రెస్ పార్టీదే కదా గత ప్రభుత్వము.